హలో గాయ్స్, ఈరోజు బంగాళదుంప కుర్మా చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని 3 బంగాళదుంపలను ఉడకబెట్టుకుని తొక్క తీసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి. ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా 2 చీరికల్లా కోసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకుని 2 టేబుల్ స్పూన్ గసగసాలు, 3 జీడిపప్పులు తీసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న ప్యాన్లో మనం కోసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకుని బాగా వేగినాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుని బాగా తిప్పుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ కారం మీకు తగినంత వేసుకోండి. నేనైతే కొంచెమే వేసుకుంటున్నానండి, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి. మీ ఇష్టం, మీరు ఎంత వేసుకున్నా పర్లేదు, మీరు తినేదాన్ని బట్టి. బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని చేసుకున్న మిశ్రమంలో మనం పేస్ట్ పెట్టుకున్నాం కదండి, గసగసాల పేస్ట్, అది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలితే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఎంతో తీసుకోలేదండి, కొంచెమే తీసుకున్నాను, గ్రేవీ కొంచెం చాలు కాబట్టి. బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ నూనె తేలే వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ.